అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలోకెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు వీడియోలో అమ్మవారి వాగ్దానంతో ఈరోజు మనకు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారంటే, బిడ్డ, ఈరోజు ఈ అమ్మ నీ తలరాతలో నిన్ను బాధించే కొన్నింటిని మార్చబోతున్నాను. ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అంటే ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు బిడ్డ. ఈ తల్లి మాటను కొట్టివేయకుండా, నీ కోసమే ఈ తల్లి తెచ్చిన వాగ్దానాన్ని నెట్టివేయకుండా కాసేపు ఓపికతో కాస్త శ్రద్ధగా విను తల్లి. నువ్వు ఎవరికీ కూడా చెప్పుకోలేని ఒక రహస్యమైన బాధతో సతమతమైపోతూ మనశ్శాంతి అనేది లేకుండా చాలా బాధపడుతున్నావు. కాబట్టే తల్లి, ఈరోజు ఈ అమ్మ నీ తలరాతలో కొన్నింటిని మార్చాలని వచ్చాను. కాసేపు ఓపికతో ఈ తల్లి చెప్పే వాగ్దానాన్ని విని అమ్మ ఏం చెప్పబోతుంది అనేది శ్రద్ధగా విను తల్లి అంటూ ఈరోజు ఒక చక్కని వాగ్దానాన్ని మన వారాహి అమ్మ తీసుకొచ్చారండి. మరి అమ్మ మాట ఏంటనేది వినబోయే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందుగా అండి, ఒకసారి మనకు తెలిసినటువంటి గురువుగారండి, గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈయన వశీకరణ స్పెషలిస్టు, అలాగే కొండ దేవతల పూజారండి. ఈయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది, అది కూడా గంటల వ్యవధిలోనే. మా జీవితంలో కూడా ఎన్నో రకాల మార్పులు తెచ్చారండి. ఆ నమ్మకంతోనే మీకు తెలియజేస్తున్నాను. గురువు గారి ఫోన్ నెంబరు 9665757717కి కాల్ చేయండి. ఇంకా మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నిటినీ కూడా గురువుగారు చక్కగా 24 గంటల్లోనే ఒక మంచి పరిష్కారం అనేది చూపిస్తున్నారు. స్త్రీ పురుషుల వశీకరణలో చాలా అనుభవం కలిగినటువంటి గురూజీ అండి, గొప్ప సిద్ధాంతి కూడా. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయ సమస్యలు, జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా, పిల్లలు కలగటం లేదని బాధపడుతున్నా, మీరు విదేశీ ప్రయాణం చేయాలని ఎన్నిసార్లు అనుకున్నా దానికి ఏదో ఒక పెండింగ్ పడుతూ ఉన్నట్లయితే, అలాగే మీరు సంపాదించే డబ్బు అంతా కూడా ఏదో ఒక కారణంతో ఖర్చయిపోతూ మీ చేతిలో డబ్బులు నిలవకపోతున్నా, ఇలా మీ సమస్య ఏదైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే, మీరు ఉన్న చోటు నుంచే గురువుగారికి ఫోన్ చేశారంటే మీకు కొన్ని పూజలు, పరిహారాలు అనేటివి చేసి మీరు ఉన్న చోటనే మీకు మంచి పరిష్కారం అనేది చేసి చూపిస్తారండి. ఎంతోమంది జీవితాల్లో ఎన్నో రకాల పెద్ద పెద్ద సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించి మంచి నమ్మకాన్ని చూపించిన గురువుగారండి. ఆ నమ్మకంతోనే మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా నమ్మకంతో గురువుగారికి ఒకసారి కాల్ చేసి చూడండి. తప్పకుండా మీకే ఒక నమ్మకం అనేది కలుగుతుంది. ఇంకా ఈరోజు మన వారాహి అమ్మ మనకు అందించబోతున్న వాగ్దానం ఏంటంటే, బిడ్డ, నువ్వు చెప్పుకోలేని ఒక రహస్యమైన బాధతో మనశ్శాంతి అనేది లేకుండా సతమతమైపోతున్నావు తల్లి. ఎక్కువ సమయం అనేది లేదు తల్లి. ఇప్పుడే ఈ తల్లి మాటను విను, రహస్యంగా విను. నీ తలరాత అంటే కేవలం రాసిన గీతలు మాత్రమే కావు బిడ్డ. నీ ఆలోచనలు, నీ భయాలు, నీలో కలిగే అనుమానాలు, నీలో కొన్ని అపనమ్మకాలు, నువ్వు ప్రతిరోజు కూడా మనసులో చెప్పుకునే మాటలే బిడ్డ నీ తలరాతలుగా మారాయి. కాబట్టి తల్లి, అందుకే ఈ తల్లి చెప్పేది కాస్త శ్రద్ధగా విను. నీ తలరాతను మార్చాలంటే ముందు నీ మనసును మార్చాలి తల్లి. నువ్వు చేయని తప్పులు ఎన్నింటినో కూడా నీ మీద రుద్దుతున్నారు. నీకు జన్మనిచ్చిన వాళ్ళని, నీ తోబుట్టువులని, వాళ్ళ నడవడికను కూడా నిందిస్తున్నారని కుమిలిపోతున్నావు తల్లి. ఇలాంటివన్నీ కూడా నువ్వు ఎవరికీ కూడా చెప్పుకోలేని రహస్యంగా నీలో నువ్వే బాధపడుతూ ఈ భారాన్ని నువ్వు మాత్రమే మోస్తున్నావు. ఎవరికీ కూడా చెప్పుకోలేని బాధతో నీలో నువ్వే కుమిలిపోతున్నావు. మోయలేని నిందలని ఎన్నింటినో కూడా మోస్తున్నావు. ఇది మాత్రం నీ తలరాతలో లేనిది తల్లి. అపవాదాలు వేసి నిన్ను దూరం పెట్టారని కుసించిపోతున్నావు. నీలో పడుతున్న ఈ బాధని నీ తల్లితో, తోబుట్టువులతో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ ఎవరితో కూడా చెప్పుకోలేక నీలో నువ్వే భరిస్తూ ఉన్నావు. ఇంకా నీ జీవితంలో ఈ తల్లి ఆశీర్వాదం అనేది పూర్తిగా అందింది తల్లి. ఇంకా నిన్ను బాధ పెట్టే వాళ్ళందరినీ కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చే సమయం అనేది ఆసన్నమైంది. అలా నేను ఆ సమయాన్ని నీ ముందుకు తీసుకువచ్చేస్తున్నాను. ఈ తల్లికి ఒక్కసారి నమస్కారం చేసుకొని ఈ తల్లిని తాకు. నువ్వు మోస్తున్న నిందల అన్నిటినీ కూడా, అపవాదాలన్నిటినీ కూడా, అవమానాలు అన్నింటినీ కూడా ఈ తల్లి శక్తితో తాకిన మరుక్షణమే అన్నీ కూడా కరిగిపోతాయి బిడ్డ. నువ్వు తెలియని భయాల గురించి ఇంకా భయపడవద్దు.
లేనిపోని ఆలోచనలు అన్నింటినీ కూడా సతమతమైపోతున్నావు కదా, అవన్నీ కూడా వదిలిపెట్టు. ప్రశాంతంగా అమ్మని తలుచుకో. ఈ తల్లి నీకు మంచి మార్గాలను సులభం చేయబోతుంది. బిడ్డ, ఈ మాటలు అందరికీ కూడా పనిచేయవు తల్లి. ఎందుకంటే మార్పు మొదలయ్యేది నీలోనే. నువ్వు పైకి రాకుండా ఉండాలని కుట్రలు పన్నుతూ నిన్ను దారిలోనే తొక్కి పెట్టేయాలని చూసే వారందరినీ కూడా అడ్డు తొలగించేస్తున్నాను. నీ జీవితంలో అమ్మ తీసుకొచ్చే మార్పు అనేది నీకు మాత్రమే ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఫలితం అనేది ప్రపంచానికి కనిపించేలా ఉంటుంది తల్లి. అందరూ కూడా నీ వంక ఆశ్చర్యపోయి చూస్తారు. నీలో మార్పు అనేది కనపడుతుంది. నన్ను నమ్ము బిడ్డ. ఈరోజు ఈ క్షణమే ఈ తల్లి మాట నీలో ఉన్న భయాల అన్నిటినీ కూడా పట్టు సడలిపోయేలా చేస్తుంది. మనసులో ఉన్న భారాన్ని కూడా పూర్తిగా తగ్గించేస్తుంది తల్లి. నీ ఆలోచనలు దిశ మారబోతున్నాయి. ఏది మంచి ఏది చెడు అనేది నీకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు అమ్మ నామాన్ని స్మరించు. అమ్మ ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటుంది. నీ తలరాత ఇక్కడే ఒక మలుపు అనేది తిరుగుతుంది తల్లి. నువ్వు ఏడ్చిన రోజులు, నిద్రలేని రాత్రులు అన్నీ కూడా ఈ తల్లికి తెలుసు. ఈ రోజు నుంచి కూడా నీ మీద ఉన్న ఆ భారాన్నంతా కూడా నేను తీసుకుంటున్నాను. నీ దారిలో ఉన్న అడ్డంకులన్నిటినీ కూడా నీకు అడ్డు తొలగించేస్తున్నానమ్మా. ఇది ఈ తల్లి ఇస్తున్న వాగ్దానం తల్లి. భయపడకు. నీలో ఇక నుంచి కూడా ఒక కొత్త మార్పు అనేది రాబోతుంది. ఈ తల్లి శక్తి అనేది నీ హృదయంలోకి చేరబోతుంది. అమ్మని ప్రతిరోజు కూడా అమ్మ నామస్మరణతో పిలుస్తూ ఉండు. తప్పకుండా నీ వెంట ఉంటూ అమ్మ ఒక రక్షణ వలయంలా నిన్ను కాపాడుకుంటూ ఉంటుంది తల్లి అంటూ ఈరోజు అమ్మవారు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అందించారండి. ఇంకా ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.